టీజీ న్యూస్ కు స్వాగతం. మిలాదున్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం మిలాదున్ నబీ సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన భారీ ర్యాలీ నగరంలో వినూత్న శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రసంగించారు. శాంతి సామరస్యాలకు మచిలీపట్నం ప్రతీకగా నిలిచిందన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, ఒకే రోజు వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ పండుగలు హిందూ ముస్లింల సామరస్యత, ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ, నగరంలో వందలాది సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర కలిగిన దర్గాలు, మసీదులు ఉన్నాయన్నారు. మత పెద్దలు, వివిధ పక్షాల నాయకులు మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. ర్యాలీలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, మోటమరి బాబప్రసాద్, చిత్తజల్లు నాగరాము, హసీంబేగ్, ఎండి ఇలియాస్ పాషా, తలారి సోమశేఖర్, పిప్పళ్ల కాంతారావు, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము, బండి రామకృష్ణ తదితరులు పానీయాలు అందజేశారు. నాగాయలంక శ్రీ ప్రసన్న గణపతి ఉత్సవ పందిరిలో సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగాయలంక శ్రీ ప్రసన్న గణపతి ఉత్సవ పందిరిలో సామూహిక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలందరూ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అలంకరించి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులతో అమ్మవారిని పూజించారు. ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మచిలీపట్నంను స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. మచిలీపట్నంను స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచడంలో భాగంగా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా 45వ డివిజన్లో నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మార్గదర్శకాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో రోజుకు 1 డివిజన్ చొప్పున శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే క్రమంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము తదితరులు పాల్గొన్నారు. మేజర్ డ్రైన్ ఏదైతే సాయిబాబా గుడి దగ్గర నుంచి ఈ జిల్లా కోర్టు సెంటర్ వరకు ఉందో అది పెద్ద డ్రైను, చాలా సిల్ట్ పేరుకుపోయి ఉంది. సిల్ట్ తీయడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. జేసీబీ లోపలికి వెళ్ళేటువంటి దారి లేకపోవడంతో
మాన్యువల్గా మనుషులను పెట్టించి తీయించడం జరుగుతుంది. ఈ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈ డ్రైన్ కూడా మేము టేకప్ చేసి ఈ మాన్యువల్గాను మరియు ఏదో ఒక విధంగా దారి చేసి జేసీబీని కూడా పంపించి మరి అది కూడా శుభ్రం చేయించి రాబోయే ఈ వారం రోజుల్లో రాబోయేటువంటి ఒక వారం దినాల్లో మరి ఇదంతా కూడా మొత్తం టోటల్గా డీసిల్టేషన్ చేయిస్తాం ఈ డ్రైను. ఎందుకంటే ఇది ప్రధానమైన డ్రైను. ఈ డ్రైన్ క్లియర్ చేయకపోతే కనుక వర్షం పడితే మొత్తం జిల్లా కోర్టు సెంటర్ కానీ లేకపోతే బస్ స్టాండ్ కానీ మిగిలినవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలుగా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే ఈ వారం రోజులు కంటిన్యూగా పెట్టి మరి ఇక్కడ చేయిస్తాం. మరి మన గౌరవ కార్పొరేటర్ రాము గారు కూడా ప్రత్యేకించి ఈ విషయం మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పణిగోపాల్ గారు కూడా మరి ఇక్కడ దగ్గరుండి మరి ఈ విషయం టేకప్ చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు గారి మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లో మరి జిల్లా కోర్టుకు వెళ్ళే దారి సాయిబాబా గుడి నుంచి అలాగే జిల్లా కోర్టు వచ్చే దారిలో డ్రైనేజీ గత 20 సంవత్సరాల నుంచి అసలు పూడికే తీయలేదు. మరి అది పూడికి తీయాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఓ పక్కేమో బడ్డీ కొట్లు ఉన్నాయి, ఓ పక్కేమో వైసీపీ కార్యాలయం కట్టేసి గోడ అడ్డంగా కట్టేశారు. డ్రైనేజీ పూడికి తీయడానికి లేకుండా వైసీపీ కార్యాలయం గోడ కట్టేశారు. జేసీబీ కూడా రావడానికి లేకుండా కూడా కట్టేశారు మరి వైసీపీ కార్యాలయం. మరి అందులో భాగంగా ఇవాళ మన మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, కమిషనర్ గారు దృష్టికి ఈ విషయాన్ని మా డివిజన్ ప్రజలు నేను తీసుకెళ్ళగానే కమిషనర్ గారు మరి ఇమీడియట్గా మరి జేసీబీ వెళ్ళి ఆ డ్రైన్లో పూడికి తీయడానికి కుదరట్లేదు కాబట్టి మనుషులను పెట్టి ఇవాళ ఆ పూడికి అంతా కూడా తీస్తున్నారు. నేను కమిషనర్ గారికి ఒకటే చెబుతున్నా, అవసరమైతే వైసీపీ కార్యాలయం గోడన్నా బద్దలు కొట్టి ఆ జేసీబీ ఆ పూడికి తీయించాలి, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ దోమలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మరి కమిషనర్ గారి దృష్టికి తేవడం జరిగింది. అలాగే కార్పొరేటర్ రాము గారు కూడా వచ్చారు ఇక్కడ ఇవన్నీ కూడా చూడటానికి. రాము గారి దృష్టికి కూడా చెబుతున్నా, కౌన్సిల్లో మీరు చెప్పి ఇక్కడ ఉన్న పరిస్థితి చూసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత మరి ఉంది కాబట్టి కమిషనర్ గారిపై ఈరోజు మన కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం మన 45వ డివిజన్కి రావడం జరిగిందండి. ఒక్కసారి మచిలీపట్నం ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, చూడండి. ఇది సాయిబాబా గుడి అక్కడి నుంచి జిల్లా కోర్టు ఈ పార్కు వరకు ఎంత డ్రైన్ ఉందో చూడండి. మినిమం తీసి 20 ఏళ్ళు అవుతుందంటండి. ఒక్క దోమ పుడితే పరిస్థితి ఏంటంటే దాంట్లో ఒక్కసారి చూడండి. 20 సంవత్సరాల నుంచి పూడి ఎత్తి పనులు తీయలేదట. కానీ వైసీపీ కార్యాలయం మటుకు 2 సంవత్సరాలు కంప్లీట్ చేశారండి. అంగరంగ వైభవంగా చూడండి, హాల్ ఎలా కట్టారో చూడండి 2 సంవత్సరాల్లో. అదండి ప్రభుత్వం గత 4 ఏళ్లలో 5 ఏళ్లలో సాధించిన మచిలీపట్నానికి సాధించిన ఏదైనా ఉంటే వైసీపీ కార్యాలయం కట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడిందండి. ప్రజలకు మటుకు ఇలాంటి వరద నీళ్లు మటుకు ఇచ్చిందండి గత ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే కమిషనర్ గారు మన రవీంద్ర గారి ఆదేశానుసారం కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. చూడండి అసలు గోడ ఎలా కట్టేశారు చూడండి. వైసీపీ కార్యాలయం గోడ జేసీబీ వచ్చి ఎలా తీస్తుందండి దాన్ని. ఓ పక్క ఏమో బడ్డీ కొట్లు, ఓ పక్క ఏమో వైసీపీ గోడ, వాళ్ళు కూడా అసలు జేసీబీ ఎలా వెళ్తుందండి లోపలికి. మనుషులు ఎంతవరకు తీయగలరండి దాన్ని? నాకు తెలిసి మినిమం 2 నెలలు పడుతుంది మనుషులు తీయాలంటే. అలాగుంది మచిలీపట్నం స్వచ్ఛతా పరిస్థితి. రేపు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కమిషనర్ గారు ఈరోజు వచ్చారు, పరిశీలిస్తున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి లోపు దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి మా ఫణీంద్ర గారి ద్వారా మా కార్మికుల ద్వారా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే గాక వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే గాక వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమ అవగాహన ర్యాలీ పెడన పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమై ప్రధాన రహదారి మీదుగా బంటిమిల్లి రోడ్డు చేరుకుని తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయన్నారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, వైస్ చైర్మన్ ఎండి కాజా, కటకం ప్రసాద్, మట్టా శివపావని తదితర కౌన్సిలర్లు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వహబ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కాబోతున్నటువంటి జయంతి సందర్భంగా మరి దేశవ్యాప్తంగా రోజున స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఈ రోజున ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మరి పెడన పట్టణంలో మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని
ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఏదైతే 15 రోజులు ఉంది, 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గం ఉన్న ప్రతి చోట కూడా చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా పెరగాలి. మనందరం కూడా ఎక్కడైతే మరి గ్రామాలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, పూర్తిగా ఎక్కడా కూడా నీటి నిల్వలు లేకుండా, మురుగు లేకుండా, డ్రైనేజ్ అనేది లేకుండా, మరి చెత్త చెదారాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్నెస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మనందరం కూడా ఈరోజు చూస్తా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, మన నియోజకవర్గాలు ఎక్కడ పడితే అక్కడ మరి సరైనటువంటి ఇది లేకపోవడం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థలు కానివ్వండి సరిగ్గా మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల ఈ రోజున మరి రకరకాల అనారోగ్యాలు పాలవుతా ఉన్న ప్రజలందరూ కూడా. కాబట్టి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకున్న స్థలాల్లో చెట్లు పెట్టుకుని వర్షపు నీరు నిల్వ లేకుండా ఉండాలని, మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఆరోగ్యం పట్ల అందరూ కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దర్బార్ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దర్బార్ విధానానికి తెరపడింది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మిగిలిన సిబ్బంది వేర్వేరు గదుల్లోనూ, సబ్ రిజిస్ట్రార్ ఒక ప్రత్యేక వేదికపైనున్న కోర్టుల్లో ఉన్న రీతిలో సీటుపై ఆసీనులవుతున్నారు. కొనుగోలుదారులు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ సీటు ముందు నిలబడి తమ పనులు చేయించుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ విధానం సరైంది కాదని, సబ్ రిజిస్ట్రార్ కూడా ప్రజలు అక్కడి పనిచేసే సిబ్బందికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో యుద్ధ ప్రాతిపదికన దర్బార్ తరహా వేదికలను అధికారులు తొలగించారు. గణేష్ నిమజ్జనం, మిలాదున్నబీ సందర్భంగా భక్తులకు పలువురు వితరణ అందించారు. గణేష్ నిమజ్జనాలు, మిలాదున్నబీ సందర్భంగా భక్తులకు పలువురు వితరణ అందించారు. గణేష్ నిమజ్జనాలు, మిలాదున్నబీ పురస్కరించుకుని మోడర్న్ ఆప్టికల్స్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ప్రముఖ పారిశ్రామికవేత్త వేమూరి రమేష్ ప్రారంభించారు. మిలాదున్నబీ సందర్భంగా గడ్డిబజార్ యూత్ ఆధ్వర్యంలో పేద వర్గాలకు, వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. చల్లపల్లిలో స్వచ్ఛతే సేవా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి జెడ్పీ హైస్కూల్ వద్ద మొక్కలు నాటి గ్రామంలో భారీ ర్యాలీ, ప్రధాని కూడలిలో మానవహారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. మానవ నిర్లక్ష్యంతో గ్లోబల్ వార్మింగ్ దుష్పరిణామాలు ఏర్పడి ఇటీవల భారీ వరదలు, ప్రకృతి విపత్తులు పెరిగాయన్నారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రజల సహకారం కీలకమన్నారు. డిపిఓ నాగేశ్వర్ నాయక్, జెడ్పీ సీఈఓ ఆర్సీహెచ్ ఆనందబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఈ 15 రోజుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛతకు సంబంధించి అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాము. ఒకటి, స్వచ్ఛతకి సంబంధించి అందరిలో కూడా ఒక స్పృహ రావాలి. స్వచ్ఛంగా మనము మన పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి అనే ఒక స్పృహ రావాలి. దాంతోపాటు ఎక్కడెక్కడ మనకు చెత్త కుప్పలు ఉన్నాయో ఆ చెత్త కుప్పలన్నీ కూడాను మేము బ్లాక్ స్పాట్స్ అంటాము, దాన్ని కూడా మనము క్లియర్ చేయాలి. మళ్ళీ ఈ శానిటేషన్ వర్కర్స్ ఏమున్నారు వాళ్ళకి కూడాను వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఎలిజిబుల్ ఉండి వాళ్ళు రాకపోతే వాళ్ళ అభ్యుదయానికి కూడా మనము ఈ 15 days పని చేసేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో ఈ చల్లపల్లిలో ఇక్కడ ఒక స్వచ్ఛందంగా డాక్టర్స్ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటయ్యి స్వచ్ఛ సైనికులుగా ఏర్పాటు చేస్తున్నారు కనుక వాళ్ళ ఆదర్శాన్ని జిల్లాల్లో వేరే గ్రామాల్లో కూడా తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ముందుకొచ్చి ఈరోజు వరకు కూడా ఆ కార్యక్రమం నిర్వహిస్తుంది మాత్రం రాష్ట్రంలో ఒక చల్లపల్లి మాత్రమే చెప్పాను. ముఖ్యంగా డాక్టర్ గారి దంపతుల యొక్క ఆధ్వర్యంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి స్వచ్ఛ సైనికులు ప్రతిరోజు కూడా నిరంతరం శ్రమ చేస్తూ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ చల్లపల్లికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించారు. ఆ కారణంతోనే వాళ్ళ చల్లపల్లిని ఎంపిక చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది.
అయితే ఇక్కడ ప్రతిజ్ఞ చేసాం. ఈ ప్రతిజ్ఞ అనుసరించడం అంటే తేలికైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుతాన్ని అడుగు కట్టాలి. అట్లా కాపాడకపోవడానికి మనం ప్రయత్నం చేయకపోతే మొన్నటి బీభత్సమైన వరదలకు కారణం విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం చెట్లని చాలా విపరీతంగా నరికేస్తున్న పరిస్థితి వచ్చేది. గతంలో ఉన్న పచ్చదనంతో కూడా అరిగిపోతున్న పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఏంటంటే 5 సంవత్సరాల క్రితం మనం ఈ స్వచ్ఛ సైనికుల చేత ఎక్కడైతే మొక్కలు నాటించి వృక్షాలు చేసామో ఆ వృక్షాలను కూడా నరికేసిన పరిస్థితులు మనం కళ్ళారా చూస్తాం. అంచేత మనం చేసే కార్యక్రమాలు ఏవి కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా అవుతున్న స్థితి కూడా వచ్చిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. నిజంగా ఓటా చట్టం ఉంది. ఓటా చట్టం ప్రకారం చెట్టును చేయాలంటే దానికి తహసీల్దార్ అధ్యక్షతన ఉన్న కమిటీ వాళ్ళు నిర్ధారణ చేయాలి. కానీ ఏవేవి కూడా వాళ్ళు పాటింపడలేదని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెహర్బాబా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజాబాబు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, నాగలింగ అయోధ్యరాము, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, రాము, పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మచిలీపట్నంలో యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు 3 సంవత్సరాలు 3 టర్ములు ముఖ్యమంత్రిగా, 3వ టర్మ్ ప్రధానిగా చేసి 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉండి ముఖ్యమంత్రిగా ప్రధానిగా నిర్వహించి ఏ ఒక్క ఆరోపణ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ లేకుండా ఎంతో నిజాయితీగా పారదర్శకంగా భారతావాన్ని ముందుకు తీసుకెళ్ళి జాతీయ అంతర్జాతీయంగా కూడా భారతదేశం యొక్క ఖ్యాతిని నిలబడించే విధంగా, భారతదేశం యొక్క పొరుగును నిలబెట్టే విధంగా ఈరోజు గర్వంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ ప్రధానమంత్రి గారి యొక్క నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండి ప్రజలు సేవ చేయాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఒక వినూత్నంగా ఉంటుంది. ఏ అయితే బ్రిటిష్ కాలం నాటి చట్టాలు, రాజద్రోహ నేరం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా చేసే ఆర్టికల్ కావచ్చు, ఏదైనా కూడా త్రిపుల్ తలాక్, ముస్లిం మహిళలకి ఉద్దేశించిన త్రిపుల్ తలాక్ కావచ్చు, ఏదైతే టిడ్కో ఇళ్ళు ప్రజలందరికీ ఇల్లు ఉండాలనే దృక్పథంతో ఏర్పాటు చేయడం, అలాగే ఉచిత బియ్యం ప్రతి ఒక్క వ్యక్తికి. నరేంద్ర మోడీ గారు 74వ జన్మదినాన్ని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి అక్టోబరు 2వ తారీఖు వరకు మరి సేవా పక్షోత్సవాలు పేరుతోటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించమని మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా పిలిపించారు. అందులో భాగంగా మరి ఈ నెల 17, 18, 19 3 రోజులు మరి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మరి జిల్లా యువమోర్చా అధ్యక్షుడు మిత్రుడు రాము నేతృత్వంలో ఈ మచిలీపట్నంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మరి గతంలోనే నరేంద్ర మోడీ గారు పిలిపించారు. ఏంటంటే అమ్మ పేరుతో ఒక మొక్కని నాటమని, ఇది పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయన జన్మదిన సేవా కార్యక్రమాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, భరతమాత ముద్దుబిడ్డ, భారతీయ యువతకి స్ఫూర్తి ప్రదాత, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి తీరుని ప్రపంచం కూడా వాళ్ళు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. నరేంద్ర మోడీ గారు వచ్చాక ఈ సంస్కరణ కింద స్థాయి అట్టడి వ్యక్తికి కూడా, కింద స్థాయి వ్యక్తికి కూడా కేంద్ర సంక్షేమ పథకాలు అందే దిశగా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతుంది. అంతటి మహనీయుడు మనకి మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉంటాం.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో పర్వదినాలకు ప్రత్యేక స్థానం ఉందని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో పర్వదినాలకు ప్రత్యేక స్థానం ఉందని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు అన్నారు. వినాయక చవితి సందర్భంగా సిటీ కేబుల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు రమేష్, కొల్లు జ్ఞానసాయి మరియు ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత అధికారి కొల్లు సాయిమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.